హలో వీవర్స్! ఈజీ ప్రాసెస్‌లో ఫ్రాన్స్ పికిల్‌ని ఎలా తయారు చేయాలో చూద్దామా? నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ రొయ్యలనైతే తీసుకున్నాను. ఇందులోనే కొంచెం పసుపు, కొంచెం ఉప్పేసేసి దీన్నైతే బాగా కలిపేసి ఒక అరగంట పాటైతే వదిలేసాను. తర్వాత ఒక బాండీ తీసుకొని ఇందులో 2 లవంగాలు, 2 యాలుక్కాయలు, కొంచెం దాల్చిన చెక్క ముక్క, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసేసి దీన్నైతే డ్రై రోస్ట్ చేసేసాను. తర్వాత దీన్ని మిక్సీ పట్టేసాను. ఒక అరగంట తర్వాత అయితే ఇక్కడ రొయ్యలనైతే ఆవలించేసేసానండి. అంటే వాటర్ ఏం లేకుండా వాటర్ ఇంకిపోయేంత వరకు దీన్నైతే ఫ్రై చేసేసాను. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనమైతే ఇక్కడ రొయ్యల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వేయించుకున్నాను. తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలానైతే వేసేసి దీన్ని 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత లాస్ట్‌కి 4 టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను. 2 టేబుల్ స్పూన్ ఉప్పుకి 4 టేబుల్ స్పూన్ కారం అయితే కరెక్ట్ కొలతండి. కారం వేసిన తర్వాత 2 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఉంచేసి ఫ్లేమ్‌ని అయితే ఆఫ్ చేయాలండి. దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత హాఫ్ కప్ నిమ్మరసాన్ని అయితే వేసేసాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.